భారత్లో డేటా సెంటర్ విప్లవం సముద్ర గర్భంలో కేబుల్ వార్కు దారితీస్తోంది. అంతర్జాతీయ దిగ్గజాలైన గూగుల్, మెటాలు సముద్ర గర్భ కేబుళ్ల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. భారత్లో డేటా దిగ్గజాలైన రిలయన్స్, జియో, భారతీ ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్స్లు ఏం చెప్తున్నాయి, ఏం చేయబోతున్నాయి? సవాల్గా తీసుకొని పోటీ పడతారా? సముద్ర గర్భంలో ఇంటర్నెట్ కేబుళ్లు తెగిపోతే ప్రపంచం ఆగిపోతుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మన రోజువారీ జీవితం, ఆదాయం, ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అన్ని అంశాల్లో ఇంటర్నెట్పై ఆధారపడడం పెరిగింది. దీనికోసం క్లిష్టమైన సముద్ర గర్భంలో పరిచిన కేబుళ్ల నెట్వర్క్పై ఆధారపడాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో దాదాపు 99% సముద్ర గర్భంలోని కేబుళ్లపై ఆధారపడి ఉంది. భూగోళంపై విస్తరించి ఉన్న మహాసముద్రాలన్నింటిలో కలిపి సుమారు 14 లక్షల కిలోమీటర్ల పొడవైన టెలికమ్యూనికేషన్స్ కేబుళ్లు ఉన్నాయి. వీటిని సరళ రేఖగా పిరిస్తే సూర్యుని వ్యాసమంతా పొడవు కనిపిస్తాయి. ఎంత పొడవుండే ఈ కేబుళ్ల సైజు ఎంత ఉంటుందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇవి కేవలం 2 సెంటీమీటర్ల వ్యాసంతో ఉంటాయి. అయితే ఈ కేబుళ్ల వ్యవస్థలో లోపాలను సరిచేయడం, వాటిని నిరంతరం పర్యవేక్షించడం 19వ శతాబ్దం మధ్య నుంచి మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వ్యవస్థను విస్తరించడమో, అప్డేట్ చేయడమో చేస్తూనే ఉన్నారు. సముద్ర గర్భం ద్వారా సాగే ఈ కేబులింగ్ వ్యవస్థ అనేక శాస్త్రీయ ఆవిష్కరణలకు కారణమైంది. సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది. అంతకుముందు ఎన్నడూ లేనంతగా సముద్ర గర్భంలో గూఢాచార్యానికి దీని ద్వారా అవకాశం కలిగింది. అలాగే రికార్డు స్పీడ్తో ప్రపంచంలో కమ్యూనికేట్ అయ్యేందుకు సహకరించింది. చాలా వరకు గ్లోబల్ నెట్వర్క్లు ఇలాంటివి ఏమైనా సమస్యలు వస్తే మరమ్మతులు చేసుకోగలవు అని ఎన్విరాన్మెంటల్ అడ్వైజర్ మైక్ క్లేర్ తెలిపారు. ఈ గ్లోబల్ గ్రిడ్కు ఏటా 150 నుంచి 200 వరకు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 14 లక్షల కిలోమీటర్ల పొడవైన కేబుల్ వ్యవస్థలో ఈ సమస్యలు చాలా చిన్నవి, నష్టం కూడా తక్కువే. చాలా వరకు సమస్యలను వెంటనే మరమ్మతు చేస్తారు అని క్లేర్ వివరించారు. ఇంత సన్నని కేబుళ్ల ద్వారా ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది, ప్రకృతి విపత్తుల నుంచి ఈ కేబుళ్ల వైర్లను ఎలా సంరక్షిస్తున్నారు అనేది ఆశ్చర్యకరం. 19వ శతాబ్దంలో టెలిగ్రాఫ్ యుగం ప్రారంభమైనప్పుడు తొలి ట్రాన్స్ అట్లాంటిక్ కేబుళ్లు వేయడం ప్రారంభించినప్పటి నుంచి తీవ్రమైన పర్యావరణ ముప్పుల బారిన పడ్డాయి ఈ కేబుళ్లు. సముద్ర గర్భంలో వచ్చే అగ్నిపర్వతాల విస్ఫోటనాల నుంచి తుఫాన్లు, వరదల వరకు ఈ కేబుళ్ల వ్యవస్థను చాలాసార్లు దెబ్బతీశాయి. అయితే ఈ కేబుళ్లకు సహజ సిద్ధంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన నష్టం చాలా తక్కువ. ప్రపంచంలోని 70 నుంచి 80% వరకు కేబుల్ ప్రమాదాలు మానవ చర్యలతోనే ముడిపడ్డాయి. చేపలు పట్టే పడవలు, వలలు వేసి లాగడం, లంగర్లు వేయడం వాటి వల్ల కేబుళ్లకు నష్టం ఎక్కువగా వాటిల్లుతుందని గ్లోబల్ మెరైన్కు చెందిన యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మెయింటెనెన్స్ హెడ్ స్టీఫెన్ హోల్డ్ అన్నారు. గ్లోబల్ మెరైన్ అనేది సబ్సీ ఇంజనీరింగ్ కంపెనీ. ఇది సబ్సీ కేబుళ్ల రిపేర్ వ్యవహారాలను చూస్తుంది. సముద్రంలో కేబుళ్లు వేయడం, వాటికి మరమ్మతులు చేయడం వల్ల కొన్ని ఆశ్చర్యకరమైన కొత్త ఆవిష్కరణలు జరిగాయి. 1929లో కెనడా బూరిన్ ద్వీపకల్ప తీరంలో రిక్టార్ స్కేల్పై 7.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ భూకంపం సునామీగా మారడంతో 28 మంది మరణించారు. 28 ప్రాంతాల్లో కనీసం 12 ట్రాన్స్ అట్లాంటిక్ సబ్మెరైన్ కేబుళ్లు దెబ్బతిన్నాయి. ఈ కేబుళ్లను పరిశీలించే సమయంలో భూకంపం సమయంలో కేబుళ్లు దెబ్బతిని ఉండడాన్ని గుర్తించారు. ఒకవేళ అన్ని కేబుళ్లు భూకంపం వల్ల దెబ్బతిని ఉంటే ఒకేసారి అవి ఎలా దెబ్బతిన్నాయి అన్న అనుమానం శాస్త్రవేత్తలో కలిగింది. ఆ తర్వాత దానిపై రీసెర్చ్ చేయడం ప్రారంభించారు. భూకంపం కేంద్రానికి దూరంగా ఉన్నప్పటికీ సముద్ర గర్భంలో వేసిన కేబుళ్లు సీక్వెన్స్ అంత విశాలమైన ప్రాంతంలోనూ నిర్ణీత దూరాల్లో ఎందుకు దెబ్బతింటుందో 1952 వరకు శాస్త్రవేత్తలు కనుక్కోలేకపోయారు. అయితే భూకంపాల వల్ల ల్యాండ్ స్లైడింగ్ జరగడం వల్ల ఇలా కేబుళ్లు దెబ్బతింటాయని తర్వాత గుర్తించారు. అప్పటి వరకు ఎవరికీ కూడా టార్బిడిటీ కరెంట్స్ ఉంటాయన్న విషయం తెలియదు. కేబుళ్లను ప్రయోగాత్మకంగా సముద్ర జలాల్లోకి పంపి కూడా పరిశోధనలు చేపట్టారు. అంటే పరిశోధన కేబుళ్లను రీసెర్చ్ టూల్స్ మాదిరి వాడడం ప్రారంభించారు. సమాచార ప్రసారంలో సముద్ర గర్భంలో కేబుళ్ల వ్యవస్థ చాలా కీలకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా రానున్న డిమాండ్ను తట్టుకుని అతిపెద్ద మార్కెట్ అయిన ఇండియాలో విస్తరించేందుకు గూగుల్, మెటా పోటీ పడుతున్నాయి. 2025 తొలి త్రైమాసికం కల్లా ముంబైలో బ్లూ రామన్ సబ్మెరైన్ కేబుల్ సిస్టమ్ను ఆవిష్కరించే పనిలో గూగుల్ ఉన్నట్లు ఓ ఇంగ్లీష్ మీడియా కథనం. దాదాపు 3,400 కోట్ల పెట్టుబడితో 218 TBPS సామర్థ్యంతో ఇది రానుంది. ఇందులో ఇటలీకి చెందిన స్కార్కిల్ పెట్టుబడులు ఉన్నాయి. మరోవైపు మెటా కూడా $2 బిలియన్ సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్టుకు పనిచేస్తుంది. 500 TBPS సామర్థ్యంతో 3 ఏళ్లలోగా దీనిని పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు భారత్ను ఎంటర్ప్రైజ్ AI మార్కెట్లో అతిపెద్ద మార్కెట్గా నిలుపుతుంది. ఎందుకంటే ప్రారంభంలో $2 బిలియన్ పెట్టుబడి పెట్టినా ప్రాజెక్ట్ వ్యయం $10 బిలియన్ వరకు చేరొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా
1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ను గుజరాత్లో ఏర్పాటు చేస్తుంది. చెన్నైలో మరో డేటా సెంటర్ను నిర్వహిస్తుంది. మెటా ప్రాజెక్ట్ కూడా గుజరాత్లోనే లేదా చెన్నైలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు టాక్ జరుగుతుంది. గూగుల్ మెటాల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీని ముందే ఊహించిన రిలయన్స్ జియో, ఎయిర్టెల్ తమ సొంత సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్టులైన 2 ఆఫ్రికా పెరల్స్, ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్, ఇండియా యూరప్ ఎక్స్ప్రెస్ల సామర్థ్యాన్ని 2025 ప్రారంభానికల్లా 4 చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. భారత ఆప్టిక్ ఫైబర్ మార్కెట్లో ప్రస్తుతం ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్స్దే ఆధిపత్యం. పెరుగుతున్న డేటా గిరాకీకి అనుగుణంగా తన నెట్వర్క్ను విస్తరణ చేపట్టింది.